రైతన్నలందరికీ నమస్కారం. డ్రోన్ ద్వారా డ్రోన్ స్ప్రే ఎలా చేస్తారు అనే అంశం గురించి డ్రోన్ యజమాని అతనితో మాట్లాడి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాము. మీ పేరండి? శ్రీకాంత్. డ్రోన్ గురించి మాకు కొంచెం క్లియర్గా. ఇది అగ్రికల్చర్ డ్రోన్ అన్న 12 లీటర్. ఓకే. ఎకరకు ఒక ట్యాంక్ చొప్పున కొట్టాలి. అయితే మనం బిట్టుని బట్టి కొడతాం అన్నట్టు. ఇప్పుడు బిట్టు ఒకే ఎకరా ఒకే దగ్గర ఉండి ప్లేన్ ఉంటే ఓకే. ఆ బిట్టుల్ని ఒక బాయి గడ్డ ఉండి, ఒక చెట్టు ఉండి, ప్లస్ కరెంట్ స్తంభం ఉండి, 11 kV ఉండి, 11 kV ఉంటే చక్క వైర్ల కింద ఉంటుంది. అటు ఇటు కొట్టి వైర్ల కింద కొట్టడానికి రాదు, కొంచెం కొట్టనికి కానీ కవర్ అప్ అవుతుంది. 11 kV ఉంటే 11 kV కంటే 30 kV ఉంటే అది కొంచెం ఇబ్బంది. 11 kV కింద ఉంటే కొడుతుంది. నేను మీ ఊర్లోనే కొట్టాను. రిజల్ట్ ఎట్లుందో కూడా రైతులు అడగచ్చు. ఇతనికే కొట్టాను. 20 అసలు కొట్టాను. మీకు మందు క్వాంటిటీ ఎట్లా? ఎకరా మందు ఒకటి ఉంటుంది కదా, ఎకరకు మీరు ఒక బాటిల్ ఇస్తారు కదా. అవును. మేము ఏం చేస్తామంటే ఒకేసారి దాంట్లో కలుస్తుందో కలవదని రైతు సర్టిఫికేషన్ కాదు. అవును. ఒక బకెట్ తెచ్చుకుంటాం. ఆ మందు బకెట్లో పోసి దాంతో పాటు 2 లీటర్ వాటర్ పోసి తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసి మళ్ళీ మనతో పాటు ఈ బకెట్లో కలుపుకున్న మందు దాంట్లో పోసి మళ్ళీ వాటర్ పోస్తాం. ఓకే. ఇప్పుడు మంచిగా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత స్ప్రేకి స్టార్ట్ చేస్తాం. ఎకరా నీకు 3 నిమిషాల 27 సెకండ్లు 30 సెకండ్లు ఒక ఎకరా అయిపోవడానికి. ఇప్పుడు ఇది ఏ క్రాప్స్ అయినా స్ప్రే చేసుకో? ప్రతిదాని నేను మక్క కొట్టినా, ప్లస్ ఇది మన ఆయిల్ పంప్ కొట్టినా, ప్లస్ వరి కొట్టినా, ప్లస్ పల్లి కొట్టినా, మినుము కొట్టినా, ప్లస్ ఇంకా పత్తి కొట్టినా, మామిడికి కూడా కొట్టినా కానీ లైట్ కొట్టినా. కొంచెం రిస్క్ ఎక్కువ మామిడికి మనకు కనబడదు. లక్షలతో కూడుకున్న పని అన్నట్టు మేము రిస్క్ తీసుకోలేదు. ఇంకా మేజర్ గా ఏ క్రాప్స్ పైన స్ప్రే చేస్తుంటారు? ఎక్కువ వరి పల్లి. ఓకే. ఇక్కడ మనకి అందుబాటులో ఏ ఏరియాలో ఉంది? ఇది మరి కోడేరు మండలం ఎత్తం గ్రామం. ఓకే. మీరు ఎంత దూరం వరకు వెళ్తారు? అంటే మీరు మనకు కస్టమర్ ఇంకా సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చినా అంటే మినిమం ఒక 10 పైన ఉండాలి. 10 ఎకరాల పైన ఉంటే వస్తుంది. మీరు ఒక 2 days 3 days ముందే ఫోన్ చేయాలి. సీజన్ టైంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఒక 3 days చెప్పుకోవాలి. ఒక్కసారి దీని రిజల్ట్ చూసిందంటే ఖచ్చితంగా రైతు ఖచ్చితంగా ఆగుతాడు. 5 రోజులు కాదు, వారం రోజులైనా సరే దీని గురించే ఆగుతాడు. అలాంటి రిజల్ట్ వచ్చింది. మీరు ఇప్పటివరకు ఏమన్నా పురుగు మందులు కలుపు మందులు అన్ని స్ప్రే చేశారా? పురుగు మందు, ఎర్ర తెగులు, ప్లస్ నత్త తెగులు, ప్లస్ అది బ్లాక్ అవుతుంది గింజ అనేది, ఓకే, బ్లాస్టింగ్ తెగులు, ఓకే, అన్ని రకాల మందులు స్ప్రే చేసి. థ్యాంక్ యూ. ఒకవేళ ఎక్కువ మొత్తంలో 20 ఎకరాలు ఒకటే అనుకోండి, ఏమైనా తక్కువ తీసుకుంటారా? తక్కువ అమౌంట్ ఏముంది. చార్జెస్ అవన్నీ బ్లాంక్. కొత్త డ్రోన్ కొనే వాళ్ళకి మీరు చెప్పాలి తీసుకోవచ్చు. కాకపోతే దీని గురించి అవగాహన కొంచెం ముందు బాగా తెలుసుకొని తీసుకోవాలి. సడన్గా తీసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. అట్లా చాలా ఇబ్బంది పడి 1,80,000 పెట్టుకున్నాం. తర్వాత ఇప్పుడు మాకు కొంచెం తెలుసు కాబట్టి మాకైతే ఇప్పుడు ఇది అంటే ఒక 4 లక్షలు అయితే ఆ ప్లాట్ ఒక చెట్టు ఉందా, చెట్టు మా దగ్గర 7 చెట్లు ఉన్నాయి. 7 చెట్లకే కావాలి ఛార్జింగ్ వేసుకోవాలి. మొత్తం కాస్ట్ 3,50,000. ఎన్ని అవర్స్ వస్తుంది? అంతే, 6 minutes. ఎంతసేపు అవుతుంది? ఫుల్ ఛార్జ్. ఛార్జెస్ ఒక మళ్ళీ 40,000 దాని ఛార్జర్ కదా. మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. ఇంటికే వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. ట్రాన్స్ఫారం ఎక్కడ పెట్టుకోవచ్చు, మన ఫోన్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
నెంబర్ కూడా చెప్పండి. 500 970 Hmm. 970 4652 196 శ్రీకాంత్ గౌడ్.